బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలోని గాంధీపురం శివాలయంలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. శివుడు కళ్ళు తెరిచాడంటున్నారు భక్తులు. శివుడు కళ్ళు తెరవడం మంచికా చెడుకా? అసలు శివుడు కళ్ళు తెరవడం ఏంటి? శివుడు కళ్ళు తెరవడం యుగాంతానికి సంకేతమా అనేటువంటి ఒక అనుమానం కానివ్వండి, అక్కడ భక్తులు ఒక అలజడి నెలకొంది. అందుకే ఈ విపత్తులు ప్రళయాలు జరుగుతున్నాయనేటువంటి ఒక చర్చ అక్కడి భక్త జనంలో ఒక అనుమానంగా, ఒక చర్చగా అయితే ప్రారంభమైంది. శివుడు కళ్ళు ఎందుకు తెరిచాడనేటువంటి చర్చ మొదలైంది. సో ప్రస్తుతానికి మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇది తిరుపతిలోని గాంధీపురంలోని ఒక చిన్న శివాలయం. ఆ శివాలయంలో శివలింగం కళ్ళు తెరిచింది. ఇది భక్తులు చెప్తున్న మాట. అక్కడికి కొన్ని వేలాది మంది భక్తులు చేరుకున్నారు. ఆ విజువల్స్ మీరు గమనిస్తే అక్కడ సర్కిల్లో కనబడుతుంది చూడండి. ఎగ్జాక్ట్ గా ఆ విభూది కింద మీరు గమనిస్తే అక్కడ చూడండి కళ్ళు తెరిచినట్టుగా, కళ్ళ మాదిరిగా ఆ విజువల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. కళ్ళలాగే అక్కడ విజువల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో శివుడు కళ్ళు తెరిచాడు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర అంటూ శివనామ స్మరణతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా భక్తులతో నిండిపోయింది. భక్తుల కోలాహలం కనబడుతోంది. రాత్రంతా భక్తులు క్యూ లైన్ లో ఉండి ఈ శివలింగాన్ని దర్శించుకొని వెళ్ళిపోయారు. రాత్రంతా అక్కడే ఉండిపోయారు. రాత్రంతా శివనామ స్మరణతో ఆ ప్రాంతం మొత్తం కూడా దద్దరిల్లిపోయింది. ఓం నమ శివాయ అంటూ అందరూ కూడా భక్తులు అక్కడికి చేరుకొని ఆ దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. శివుడు కళ్ళు తెరిచాడేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ శివలింగాన్ని దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. అయితే ఏంటి శివుడు కళ్ళు తెరవడం ఏంటి? ఒకరేమో ఇది అంతా మూఢనమ్మకం అంటూ ఉంటారు. ఇంకొకరేమో శివుడు కళ్ళు తెరిచాడంటే ఒక యుగాంతానికి సంకేతం అంటున్నారు. అందుకే ఈ విపత్తులు, ప్రళయాలు ఇవన్నీ తలెత్తుతున్నాయంటే ఇంకొకరు మాట్లాడుతున్నారు. ఎవరి వర్షన్ వారికి ఉన్నప్పటికీ హిందూ ప్రజలైతే అక్కడికి చేరుకొని దండాలు పెడుతూ ఉన్నారు. శివుడిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. శివనామ స్మరణతో హర హర మహాదేవ, శంభో శంకర అంటూ అక్కడి ప్రాంతం మొత్తం కూడా శివుడి భక్త పరవశంలో మునిగిపోయింది. ఒకసారి అక్కడ ఎటువంటి సందడి వాతావరణం నెలకొంది, ఎటువంటి కోలాహలం నెలకొంది, ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. చూస్తున్నారు కదా, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర ఈ నామస్మరణలే అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. శివనామస్మరణతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. అయితే అక్కడ ముందుగా ఈ ఘటనకు సంబంధించి, అంటే ఈ శివుడు కళ్ళు తెరిసేటువంటి అంశం గురించి భక్తులు ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ ఆ విషయాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తోంది. ఒక్కసారి అక్కడ భక్తులు ఈ శివుడు కళ్ళు తెరవడం ఏంటి, ఎవరు చూశారు, ఎలా చూశారు, వారి మాటల విందాం. ఎప్పుడు చూసారు? అదే 2 గంటల ముందు చూసాము. మామూలుగా అయితే అమర్ లేడు శివుడు. ఎప్పుడు అమర్ శివుడిని చూడలేము మేము. ఇప్పుడే కరెక్ట్గా చూస్తాము. కళ్ళు తీసింది 2 ఇయర్స్ ముందు, 2 గంటల ముందు. ఎప్పుడు ఈ రకంగా లేదు. ఎప్పుడైతే ఈ మధ్య లేదు, శివలింగం అమరే లేదు. కళ్ళు మీరే చూస్తా అన్నారు కదా. మీరు స్టార్టింగ్ చూసినప్పుడు ఎలా ఉంది? అదే రకం ఉందా? నీళ్లు కారడం అలాంటిది? నీళ్లు గీళ్ళు ఏమీ కారలేదు. ఒక శివుడు లాగా కళ్ళు తెరిచే, అది చూసాం మేము. అది చూసి జనాలకు అందరూ తెలిసే కొందికి అందరూ క్రౌడ్ ఎక్కువ అయిపోయారు. ఎప్పుడు చూసారు ఈ రకం? అదే 2 గంటల ముందు. సో తిరుపతిలో ఒక అద్భుతమైనటువంటి ఒక అంశం బయటపడింది. డెఫినెట్గా ప్రజలంతా అక్కడ ఒక్కసారిగా పెద్ద ఎత్తున గుమికూడుతూ ఉన్నారు. ఏకంగా పోలీసులే చేరుకున్నారంటే అక్కడ పరిస్థితి ఎంతలా ఒక కోలాహలంగా, ఒక భక్తజనంతో అక్కడంతా ఎలా చేరిపోయి అర్థం చేసుకోవాలి. పోలీసులు చేరుకున్నారు అక్కడికి. పోలీసులు అక్కడి బందోబస్తును ఏర్పాటు చేశారు. సో శివుడి ఆలయం చుట్టూ భక్తులు కిక్కిరిసిపోయి ఉన్నారు. సో అద్భుతమైనటువంటి ఈ సంఘటనని, ఏకంగా శివుడే కళ్ళు తెరిచేటువంటి ఈ సంఘటన చూసేందుకు అంతా క్యూ లైన్లో వేచి ఉండి దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఇది తిరుపతిలోని గాంధీపురంలో జరిగింది. ఇది ఒక చిన్న శివాలయం. నిత్యం శివుడు అక్కడ పూజలు అందుకుంటూ ఉంటున్నాడు. అయితే నిన్న సాయంత్రానికల్లా ఒక్కసారిగా శివుడి ఆలయంలో ఆ శివలింగం కళ్ళు తెరిచిందనేటువంటి ఆ విజువల్స్ ఒక్కసారి కొంతమంది భక్తులు చూసి దాన్ని వీడియో రూపంలో, ఫోటోల రూపంలో, మౌత్ టాక్ రూపేణ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్గా మారిపోయింది. అయితే
అక్కడి అద్భుతమైనటువంటి ఈ దృశ్యాలని గమనించేందుకు శివనామ స్మరణతో ఓం నమ శివాయ శివనామ స్మరణతో అక్కడికి చేరుకొని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. తిరుపతిలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. అయితే దీన్ని మూఢనమ్మకం అంటూ కొట్టిపారేస్తున్న వారు కొందరైతే ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవం అని చెప్పి ఇంకొకరు మాట్లాడుతూ ఉన్నారు. మరొకరేమో మా దేవుడిని ఇలా కించపరుస్తారా, మా దేవుడి గురించి ఇలా మాట్లాడతారా అంటూ ఇంకొకరు ఆగ్రహం వెలగక్కుతున్నారు. తమ భక్తిని, తమ ఆనందాన్ని, తమ అద్భుతమైనటువంటి ఆ సందర్భాన్ని వెళ్లిబుచ్చుకునేటువంటి ప్రయత్నం ఇంకొకరు చేస్తున్నారు. ఒకసారి మీరు ఆ విజువల్స్ లో గమనిస్తే కొన్ని వేలాది మందుల భక్తులు అక్కడ చేరుకున్నారు. వారంతా శివనామ స్మరణతో హరహర మహాదేవ శంభో శంకర అంటూ అక్కడికి చేరుకొని, ఇక్కడ చూడండి మీరు విజువల్స్ లో గమనిస్తుంటే అక్కడికి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఈ అద్భుతమైనటువంటి విజువల్స్ ని, ఈ అద్భుతమైనటువంటి ఈ సందర్భాన్ని అక్కడ చూడండి. చాలా మంది ఏకంగా కొబ్బరికాయలతో అక్కడికి క్యూ లైన్లో నిల్చొని దర్శనం చేసుకునేందుకు వస్తున్న వారు కొందరైతే ఏకంగా ఒక జాతర మొదలైంది. అక్కడ ఒక సందడి వాతావరణం మొదలైంది. టిఫిన్ సెంటర్లు, తర్వాత ఇతరత్ర సామాగ్రి కూడా వెలిసాయి. పూజా సామాగ్రి కొట్లు వెలిసాయి. ఇది అక్కడ పరిస్థితి. సో అక్కడ ఎగ్జాక్ట్ గా స్క్వేర్ కింద రెడ్ కలర్ లో మీకు కనిపించినటువంటి ఆ లైన్ కింద మీరు గమనించండి, చిన్నగా ఆ వైట్ కలర్ విభూది కనిపిస్తోందిగా. ఆ విభూది కిందే మీరు గమనిస్తే రెండు అటువైపు ఇటువైపులుగా ఇరువైపులుగా కళ్ళలా కనిపిస్తూ ఉంటాయి. సో అవే కళ్ళు. సో భక్తులు చూడండి, భక్తులు క్యూ లైన్ లో కొన్ని కిలోమీటర్ల మేర వేచి ఉంచారు. సో ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. పూజా సామాగ్రి కొట్లు వెలిసాయి. అక్కడ దాదాపు ఒక జాతర జరుగుతుందంటే అతిశక్తి కాదేమో, అటువంటి పరిస్థితి నెలకొంది. ఒకరి తర్వాత ఒకరు క్యూ లైన్ లో నిల్చోండి. ఏకంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఆలయాన్ని బయట నుంచే అందరు కూడా వీక్షిస్తూ ఉన్నారు. అక్కడ శివలింగాన్ని బయట నుంచే చూస్తూ వెళ్తూ ఉన్నారు. సో ఒక్కొక్కరిగా క్యూలో నిల్చొని వచ్చి తమ దర్శనాన్ని ముగించుకొని మొక్కులు మొక్కి ఆ తర్వాత తమ కానుకలను కూడా ఇచ్చి వెళ్తున్నటువంటి ఆ విజువల్స్ ని ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. సో రైట్ సైడ్ బాక్స్ లో అక్కడ దర్శనం కోసం వచ్చిన భక్తులకు సంబంధించి ఆ విజువల్స్ మీరు గమనించండి. అయితే ఇక్కడ ఇంకొక చర్చ కూడా మొదలైంది. శివుడు కళ్ళు తెరిచాడంటే ఇది మంచికా చెడుకా? అసలు శివుడు కళ్ళు తెరవడం ఏంటి? శివుడు కళ్ళు తెరిచాడంటే ప్రళయమా, యుగాంతమా, విపత్తు తలెత్తే అవకాశం ఉందా అనేటువంటి కొన్ని చర్చలు కూడా మొదలయ్యాయి. ఎస్, మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. ఎస్ సురేష్, రైట్, ప్రస్తుతం అక్కడ ఆలయం దగ్గర నుంచి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. సురేష్, ఏంటి ప్రెసెంట్ ఇక్కడ ఆలయం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? భక్తులు ఏం చెప్తున్నారు? శివుడు కళ్ళు తెరిచాడంటే రకరకాల చర్చలు మొదలవుతున్నాయి. అప్డేట్స్ ఏంటి? డిఆర్ మాల్ రోడ్డు వద్ద ఉన్నటువంటి గాంధీపురం అనేటువంటి కాలనీ ఎంట్రన్స్ సమీపంలో ఉన్నటువంటి ఆలయంలో శివుడు కళ్ళు తెరిచాడంటూ, శివలింగం కళ్ళు తెరిచిందంటూ కూడా రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. తిరుపతిలోని వాసులంతా కూడా ఇది ఒక అద్భుతం అంటూ కూడా ఇక్కడ స్వామివారిని చూసేందుకు ఇక్కడికి వచ్చి ఎగబడుతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. కొంతపాటు కొంతమంది స్థానిక ప్రజలు ఉన్న వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం. ఏమ్మా, ఏం జరిగింది? ఈడ శివయ్య కన్నులు తెరిచినాడు. శివయ్య తెరిచిన నిన్న సాయంత్రం 6:50 బాగా కన్నులు తెరిచినాడు శివయ్య. ఎప్పుడో లేదు, చూడాల, ఇప్పుడే చూడాలి. చూస్తున్న వీళ్ళంతా కూడా ఆ యొక్క స్వామివారిని దర్శించుకునే శివ విగ్రహం చూసేందుకు పోటీ పడి మరి ఎగబడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మేము స్వామివారిని చూడాలి, ఇది ఒక అద్భుతం అంటూ కూడా స్థానిక ప్రజలంతా కూడా స్వామివారిని చూసేందుకు ఎగబడుతున్నటువంటి పరిస్థితి. సార్ మనం చూడొచ్చు. అయితే ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము రామచంద్రపురం మండలం. అదే దేవుడు కళ్ళు తెరిచారనేసి చూసేవారు. ఇప్పుడు రాత్రి ఫుల్గా ఉన్నారు, ఇప్పుడు కొద్దిగా తక్కువ. రాత్రి వచ్చారు. రాత్రి నుంచి అదే రామచంద్రపురం మండలం. ఎలా ఉందంటే నిజంగానే మీకు చూస్తే దేవుని చూస్తే ఎలా చూస్తే మామూలుగా మన అన్ని విగ్రహాలు కళ్ళు తెరిచేట్టు కనపడవు కదా, ఇక్కడ శివయ్య అనుగ్రహం వల్ల తెలిసేట్టుగా. అది దైవ సంకల్పమే అనుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి వ్యక్తి పరిసర ప్రాంతాల నుంచి. ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చింది? కళ్ళు తెరిచినట్టు ఉంది. లేదు. ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలోనే ఉన్నటువంటి స్థానికులే కాకుండా చుట్టుపక్కల ప్రజలంతా కూడా
ఇక్కడ చేరుకుని ఈ యొక్క ఏదైతే వింత నిజంగానే ఇదొక మహా అద్భుతం. ఇదొక ఎప్పుడు ఎక్కడే కానీ ఇలాంటి ఎప్పుడు చూసింది లేదు కదా. చూస్తూ ఉంటే శివలింగాన్ని చూస్తుంటే నిజంగానే సాక్షాత్తు శివుడు కళ్ళు తెచ్చింది చాలా స్పష్టంగా కనబడుతుందంటూ కూడా తెలియజేస్తున్నారు. చూసారమ్మా మీరు? లైట్ గా కనపడుతుంది, రెప్పలు పైకి ఎత్తినారు, లైట్ గా కనపడుతుంది, రెప్పలు తెరిచినట్టుగా అట్టనే అనిపిస్తుంది. చూస్తుంటే అట్లే కనపడుతుంది, క్లియర్ గా అంత ఇది అని అనిపించలేదు, కానీ రెప్ప తెరిచినట్టుగా కనపడుతుంది. నిన్న బాగా కనిపించిందంట, అందరూ చెప్పినారు నిన్న బాగా కనిపించిందంట. ఇప్పుడు రెప్ప అనేది రెమ్మలు అనేసి కనపడుతుంది క్లియర్ గా, ఒక కన్ను అంతా క్లియర్ గా కనపడుతుంది. అది చూస్తుంటే నిజమే అనిపిస్తుంది మనకైతే. చూసినా ఎంత అదృష్టమే కదా. చూస్తున్నా ఏదైతే ఇక్కడ చూసిన వారిని ఆ యొక్క విగ్రహం చూస్తేనే పునర్జన్మ సుకృతంగా భావించాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా స్థానికులంతా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఇలా లేదు, ఒక కన్ను పూర్తిగా కన్నురెప్పలతో కూడా చాలా స్పష్టంగా కనబడుతుందంటూ కూడా ఈ చూసిన ప్రతి భక్తులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇది మహా అద్భుతం. నిజంగానే ఎంతో ఒక పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటిది దక్కదంటూ కూడా వీళ్ళంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కొక్కరుగా అయితే రాత్రి అసలు విసికేస్తే రానటువంటి జనసందోహం రాత్రి చేరుకునిందని చెప్పాలి. ఇంత రాత్రి తోపులాట జరిగేటువంటి అధిక సంఖ్యలో స్థానికులంతా కూడా ఇక్కడ శివాలయం వద్దకు రాత్రి చేరుకున్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఇప్పుడు చూస్తున్న గంటకు కూడా విపరీతమైనటువంటి భక్తులు ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. పోలీసు వారు ఇక్కడ చేరుకొని ఏదైతే వచ్చి చూసేటువంటి వారినంతా కూడా ఒక సైడ్ నిలబడి ఒక క్యూ పద్ధతులు వెళ్ళి దర్శించుకొని వెళ్ళండి, రోడ్డుకి అడ్డంగా ఉండొద్దంటూ కూడా పోలీసులు ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క విగ్రహానికి గల ప్రత్యేకతలు ఒకసారి మనం స్థానికులు చెప్పినటువంటి కథనం మేరకు ఒకసారి మనం పరిశీలిస్తే అయితే రామేశ్వరంలో పురాణ కథనం ప్రకారం పార్వతీదేవి అక్కడ శివుని విగ్రహం ప్రతిష్ఠించినప్పుడు ఏ సందర్భంలో అయితే ప్రతిష్ఠించిందో, ఏ గడియల్లో అయితే ప్రతిష్ఠ చేసిందో అదే సరిగ్గా అలాంటి డేట్ని ఎంచుకొని ఏదైతే 2023 28వ తారీఖు 6వ నెల అదే రోజున ఇక్కడ ఈ శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించినట్టుగా కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. అదే రకంగా అక్కడి నుంచి గంగాజలం తీసుకుని వచ్చి ఆ గంగాజలంతో అభిషేకం చేసి ఇక్కడ ఈ శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించినట్టుగా కూడా స్థానికులతో తెలియజేసినటువంటి పరిస్థితి. ఒకసారి చూడొచ్చు మనం, స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఫస్ట్ ఇక్కడ స్వామిని దర్శించుకొని వెళ్ళాలన్న ఉద్దేశంతో అసలు ఈ వింత ఏమిటి, నిజంగానే స్వామి కళ్ళు తెరిచాడా అన్న భావంతో వచ్చి చూసేందుకు ఎగబడుతున్నటువంటి పరిస్థితి. చూసారా పెద్దనా? ఏమి ఇక్కడ బాగా కనిపిస్తున్నది స్వామివారు బాగానే ఉన్నారు, దర్శనం చేసుకున్నాం. చూసావమ్మా? ఏమ్మా చూసారా? చూసాం, కళ్ళు తెరిచినట్టుగానే ఉంది. ఎప్పుడు అంత దగ్గరగా మేము చూడలేదు. ఇవాళ అందరికి తెలిసింది, వార్త తెలిసింది, అందుకే వచ్చామండి మేము. కళ్ళు తెరిచినట్టే ఉన్నాడు, నాకు చూసినట్టే ఉందండి. ఆ రూపం కనపడుతుంది, ఎప్పుడు చూడలేదు మేము, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్, చాలా సంతోషంగా భావిస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని చూసేందుకు ఎగబడుతున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. అయితే ఇక్కడ స్వామివారు నిజంగా కళ్ళు తెరవడం అన్నది తిరుపతి వాసులుగా ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు ఇక్కడ దండం పెట్టుకొని వెళ్తామండి, మంచి జరుగుతుందండి. ఈ రకంగా ఎప్పుడూ లేదండి, ఇదే ఫస్ట్ టైం. మేము 17 ఏళ్ళు అయింది వచ్చి ఇక్కడికి, ఇలా ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. చూస్తున్నాం, మేము ఎప్పుడో ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాం, ప్రతిరోజు కూడా స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటాం, కానీ ఈ రకంగా ఎప్పుడూ లేదు. ఇవాళ ఇది ఒక నిజంగానే ఒక అద్భుతం, ఇది మహాభాగ్యం మాకంతా కూడా అంటూ స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ఆలయానికి మాత్రం చూస్తున్నారు కదా, తిరుపతిలోని గాంధీపురం దగ్గర శివుడి ఆలయంలో భక్తజన సందరం ఎంతలా అక్కడికి తరలి వస్తున్నారనేది. ప్రస్తుతానికి శివుడి కళ్ళు తెరిచాడనేటువంటి ఈ వార్త తెలిసిన తర్వాత అందరూ కూడా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. సో 2023లో ఇక్కడ ఆ శివలింగాన్ని ప్రతిష్టాపించినట్టుగా తెలుస్తోంది. సో అప్పటి నుంచి కూడా శివుడు అక్కడ దర్శనమిస్తూ ఉన్నాడు, పూజలు పురస్కారాలు తీసుకుంటూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఈ ఘటన ఇప్పుడు అందరినీ కూడా ఒకసారిగా స్పెషల్ అట్రాక్షన్ కింద మలిచింది. సో 2 కళ్ళు తెరిచాయి, అది చూడడం మా పూర్వజన్మ సుకృతం అంటూ అక్కడికి వచ్చిన భక్తులంతా మాట్లాడుతూ ఉన్నారు. సో మేము తెల్లవారుజామున చూసాము, చాలా మంది ఇక్కడికి వస్తున్నారని చెప్తున్నారు అంతా కూడా.
సో ఒక్కొక్కరిగా క్యూ లైన్లో వచ్చి అక్కడ అందరూ కూడా దర్శనం చేసుకొని వెళ్తున్నారు. పోలీసులు కూడా అక్కడ చేరుకొని రోడ్డుపైకి ఎక్కండి కానీ మీరు దర్శనం చేసుకొని వెళ్ళడానికి కూడా అందరినీ మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఆ విజువల్స్లో ఆ రెడ్ కలర్స్ ఆ బాక్స్ కింద మీరు గమనిస్తే 2 కళ్ళు కూడా తెరిచి ఉన్నట్టుగానే కనబడుతున్నాయి. మీరు గమనించండి ఒకసారి, అక్కడ కళ్ళ రూపాలు, కళ్ళ ఆకారాలు, ఆనవాళ్ళు కనబడుతూ ఉన్నాయి. సో భక్తులు ఇవి చూసేందుకు అక్కడికి చేరుకుంటున్నారు. సో ఒకవేళ కనుక ఈ కళ్ళు తెరిచేటువంటి అంశం పైన మీరు మాతో మాట్లాడాలి, మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలుగు రాష్ట్రాల వారి నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు నాతో మాట్లాడవచ్చు, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవచ్చు. నిజంగా దీన్ని మూఢనమ్మకం అని ఒకరు అభివర్ణిస్తూ ఉంటే మరొకరేమో లెఫ్ట్ సైడ్ బాక్స్ మీరు గమనించండి, చాలా క్లియర్ కనబడుతోంది. అక్కడ విభూది కింద 3 నామాలు విభూది కింద అక్కడ 2 వైపులా కళ్ళు అనేటువంటి మాదిరిగా కొన్ని ఆనవాళ్ళు కనబడుతున్నాయి. సో దీన్నే భక్తులంతా కళ్ళు తెరిచాడు అంటూ భావిస్తూ ఉన్నారు. సో శివయ్య కళ్ళు తెరిచాడని చెప్పి ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ అందరూ అక్కడికి చేరుకొని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు. ఎందుకంటే ఇదంతా మూఢనమ్మకం అని ఒకరు చెప్తూ ఉంటే, లేదు ఒక బిజినెస్ యాక్టివిటీ కోసం ఈ రకంగా కొంతమంది డ్రామాలు ఆడుతున్నారని ఇంకొకరు అంటున్నారు. లేదు అంతా కూడా స్పష్టంగా జరిగింది, శివయ్యే కళ్ళు తెరిచాడు. ఇది డెఫినెట్గా ఒక విపత్తుకి, ఆగ్రహానికి కారణం. ఆయన ఆగ్రహానికి గురవుతున్నారు, దానికే కారణం ఇదంతా. ఆ విపత్తులు, ప్రళయాలు, యుగాంతాలు ఇందు మూలంగానే వస్తూ ఉన్నాయని చెప్పి చాలామంది భక్తులు భావిస్తున్నారు. ఇటువంటి చర్చ జరుగుతోంది. సో మీరు నాతో మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో నేను మీకున్నటువంటి సందేహాలు, మీకున్న అనుమానాలని నాతో పంచుకోండి. మీరు మీ వ్యూస్ని షేర్ చేసుకోవచ్చు. సో తిరుపతిలో ప్రస్తుతం ఒక భక్తజన సంద్రం కనబడుతోంది. శివుడి ఆలయం దగ్గరికి భక్తులంతా చేరుకుంటూ ఉన్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ వారంతా భక్తజన సంద్రంగా కదిలి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. కళ్ళు తెరిచావా శివయ్య అంటూ ఆ శివయ్య దర్శనం చేసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు. కానీ చర్చలు మాత్రం చాలా పెద్ద ఎత్తున జోరు అందుకున్నాయి. ఇది పక్కా బిజినెస్ కోసం అని ఒకరు మాట్లాడుతుంటే, ఇదంతా ఫేక్ అని ఇంకొందరు అంటున్నారు, మూఢనమ్మకం అని ఇంకొందరు అంటున్నారు. అయితే మరొక వర్దరు మాత్రం ఇదంతా నిజంగా సాక్షాత్కారమైంది. శివుడు ఆగ్రహించాడు, శివుడు కోపదృక్తుడయ్యాడు, శివుడు ప్రకృతులు, విపత్తులు ఇవన్నీ కూడా కలడానికి కారణమయ్యాడు. ఇప్పుడు శివయ్య కన్నెర్ర చేస్తున్నాడంటే యుగాంతానికి కారణం అని అంటున్నారు. మేము ఇంట్రెస్టింగ్ గా పోల్ కూడా కండక్ట్ చేశాము. శివయ్య కళ్ళు తెరవడానికి గల కారణం ఏంటి, శివుడు కళ్ళు తెరవడం యుగాంతానికి సంకేతమా అంటే 70% మంది అవును యుగాంతానికి సంకేతం అంటున్నారు. 70% మంది అవును యుగాంతానికి సంకేతమైనటువంటి ఒక సమాధానాన్ని ఇస్తున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి కామెంట్ చేశారు, మల్లనాయుడు ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పి మల్లనాయుడు కామెంట్ చేశారు. ఇంకొకరేమో రవికిరణ్ జీసస్ ఇస్ కమింగ్ అంట. ఇటువంటి వాళ్ళే రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసేవాళ్ళు. రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్కి దారి తీసే అవకాశం ఉంటుంది. మీకు నమ్మకం లేకపోతే వదిలేయండి. మీకు నిజంగా ఈ అంశంపై నమ్మకం లేకపోతే వదిలేయండి. కానీ ఇటువంటి రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ మాత్రం దారి తీసే ప్రయత్నం దయచేసి చేయకండి. అది వాళ్ళ నమ్మకం, వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు నమ్ముకొనిద్దాం, వాళ్ళ ఆరాధ్య దైవాన్ని వాళ్ళను కొలుచుకొనిద్దాం. అంతేగాని మీరు మధ్యలో ఎంట్రీ ఇచ్చి ఎటువంటి కామెంట్స్ చేయడం వల్ల రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ అవుతుంటాయి. సో ఇక్కడ రవికిరణ్ కామెంట్ చేశారు. ఈ రవికిరణ్ కామెంట్ని మీరు ఎలా చూస్తారు ఒక్కసారి చూడండి. జీసస్ ఈస్ కమింగ్ అంటున్నారు ఆయన. మధ్యలో ఇక్కడ ఈ అంశం చాలా చర్చనీయాంశంగా మారింది. ఒకసారి పీసీఆర్ మళ్ళీ సురేష్ దగ్గరికి వెళ్దాం. ఒకసారి అక్కడ భక్తులతో మాట్లాడిచ్చాడు సురేష్. సో ఒకసారి ఆ భక్తులు ఏం మాట్లాడారో చూద్దాం. ఎప్పుడు చూస్తారు? అదే 2 గంటల ముందు చూసాము. మామూలుగా అయితే అమర్ లేడు శివుడు. ఎప్పుడు అమర్ శివుడిని చూడలేము మేము. ఇప్పుడే కరెక్ట్గా చూస్తాము కళ్ళు తీసింది. 2 ఇయర్స్ ముందు, 2 గంటల ముందు. ఎప్పుడు ఈ రకంగా లేదు, ఎప్పుడైతే ఈ మధ్య లేదు. శివలింగం అమారే లేదు, కళ్ళు మీరే చూస్తా అన్నారు కదా. మీరు స్టార్టింగ్ చూసినప్పుడు ఎలా ఉంది? అదే రకం ఉందా? నీళ్లు కారడం అలాంటిది? నీళ్లు గీళ్ళు ఏమీ కారలేదు. ఒక శివుడు లాగా కళ్ళు తెరిచాయి. అది చూసాం మేము. అది చూసి జనాలకు అందరూ తెలిసే కొందికి అందరూ మా క్రౌడ్ ఎక్కువ అయిపోయారు. ఎప్పుడు చూస్తారు ఈ రకం? అదే 2 గంటల ముందు చూసాము. మామూలుగా అయితే అమర్ లేడు శివుడు. ఎప్పుడు అమర్ శివుడిని చూడలేము మేము. ఇప్పుడే కరెక్ట్గా చూస్తాము కళ్ళు తీసింది. 2 ఇయర్స్ ముందు, 2 గంటల ముందు. ఎప్పుడు ఈ రకంగా లేదు, ఎప్పుడైతే ఈ మధ్య లేదు. శివలింగం అమారే లేదు, కళ్ళు మీరే చూస్తా అన్నారు కదా. మీరు స్టార్టింగ్ చూసినప్పుడు ఎలా ఉంది? అదే రకం ఉందా? నీళ్లు కారడం అలాంటిది? నీళ్లు గీళ్ళు ఏమీ కారలేదు. ఒక శివుడు లాగా కళ్ళు తెరిచాయి. అది చూసాం మేము. అది చూసి జనాలకు అందరూ తెలిసే కొందికి అందరూ మా క్రౌడ్ ఎక్కువ అయిపోయారు. ఎప్పుడు చూస్తారు ఈ రకం? అదే 2 గంటల ముందు చూసాము. మామూలుగా అయితే అమర్ లేడు శివుడు. ఎప్పుడు చూస్తున్నారు కదా ప్రత్యక్ష సాక్షులు, అక్కడున్న వారు చెప్తున్న మాటలు. 2 గంటల క్రితం చూసాం. మామూలుగా ఈ మాదిరిగా ఉండదు.
ఇప్పుడే ఇలా మారిపోయింది అని చెప్తున్నారు. సో నాకు ఎగ్జాక్ట్గా అక్కడ చూస్తూ ఉంటే నాకు అక్కడ నేను ప్రత్యక్ష సాక్షులు చెప్పేటువంటి మాటలను మీకు అభివర్ణిస్తూ ఉన్నాను, మీకు వార్త రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో కింద విభూది కింద అయితే రెండు నిజంగానే కళ్ళ మాదిరిగా ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. మీరు ఆ విభూది కింద గమనించండి, ఆ 3 నామాల కింద ఆ విభూది కింద మీరు గమనిస్తే రెండు ఇరువైపులా అక్కడ కొంత కళ్ళ మాదిరిగా ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ అద్భుతమైనటువంటి శివలింగాన్ని దర్శించుకోవడం కోసమే భక్తులు వస్తున్నారు. సో కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో ఓం నమ శివాయ అని కామెంట్ చేశారు పద్మిని ఎం. సో ఇక్కడ నేను అడుగుతుంది ఒకటి, మిమ్మల్ని నుంచి మీ నుంచి అభిప్రాయం తెలుసుకోవడానికి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇదంతా మూఢనమ్మకం అని ఒకరు అంటున్నారు, లేదు వాస్తవికంగా జరిగిందే, శివయ్య వచ్చాడంటే ఒక విపత్తు ఖాయం, శివయ్య కళ్ళు తెరిచాడంటే ఆగ్రహానికి గురయ్యాడు అని చెప్పి ఇంకొందరు అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. సో ఇక్కడ 2025లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని చెప్పి లీలా కుమార్ రెడ్డి కామెంట్ చేశారు. సో ప్రసాద్ దండేలా ఓం నమ శివాయ అని కామెంట్ చేశారు ఆయన. శివకుమార్ ఓం నమ శివాయ అని మంచిదే జరుగుతుంది అని చెప్పి కామెంట్ చేశారు ఆయన. అంతా దైవేచ్ఛే అని చెప్పి సనాపతి జగన్నాథం కామెంట్ చేశారు. శ్రీనివాస్ కౌటం శ్రీనివాస్ శుభం అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. సో మీరు నేరుగా నాతో కూడా మాట్లాడవచ్చు, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవచ్చు. బికాజ్ ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా శివుడు కళ్ళు తెరిచాడనే అంశం ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. తిరుపతి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువుదీరినటువంటి ఆ తిరుపతి ప్రాంతంలోనే ఇప్పుడు శివయ్య కూడా కళ్ళు తెరిచేటువంటి ఒక వార్త అందరినీ ఒక్కసారిగా ఒకవైపు సంతోషం, మరోవైపుగా బాధ ఏంటంటే కళ్ళు తెరిచాడు శివయ్య అంటే ఆగ్రహానికి గురవుతున్నాడు శివుడు. అందుకే ప్రస్తుతమైనటువంటి విపత్తులు ప్రళయాలు అందుకే వస్తున్నాయని చెప్పేటువంటి మాటని ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకొకరేమో ఇదంతా మంచికే అంటున్నారు, శుభం జరుగుతుంది అంటున్నారు. మరొక వర్గం ఏమో పూర్తిగా ఇది మూఢనమ్మకం అంటూ కొట్టిపారేస్తున్నారు. కాలర్ ఫ్రమ్ తుని నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీను గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి. మాట్లాడండి సార్. ఎస్ మాట్లాడండి, వినిపిస్తోంది సార్. అదే నిజమే అనుకుంటున్నాను సార్. నేను ఏంటి ఇంతకు ముందే నేను శ్రీలంకలో ఒక శివాలయాన్ని కూల్చివేసేసినప్పుడు కూడా జేసీబీలు కూడా ఆగిపోయి అలా జేసీబీ కూలిపోయిన తర్వాత కూడా వాళ్ళ బాబుకు కూడా ఇదేందనేసి నేను మన ఆర్టీవీలోనే చూశాను నేను. ఓకే, ఇది అంతా నిజమే జరుగుతుందని నేను అనుకుంటున్నాను సార్. అంటే కొంతమంది ఇది మూఢనమ్మకం అంటున్నారు. అట్ ద సేమ్ టైం శివుడు కళ్ళు తెరవడం అని అంటే ఒక విపత్తుకు దారి తీస్తుందేమో అని భయపడుతూ ఉన్నారు. నిజంగా అటువంటి విపత్తు వచ్చే అవకాశం ఉందంటారా? మన నమ్మకాన్ని ఎలా చూడాలి? అలా లేదు సార్. ఇంతకుముందు ఏదో ఊర్లో కూడా శివుడు కళ్ళు తెరిచాడు స్వామి, భూగోళంలో పాత గుడి అది అక్కడ కూడా జరిగింది స్వామి. ఇలాగా అక్కడ కూడా చాలా మంది భక్తులు వెళ్ళి దర్శనం కూడా చేసుకున్న ఇది ఉంది కూడా ఇంతకుముందు. ఏ డిస్ట్రిక్ట్ తెలియదు, ఐడియా లేదు నాకు. ఓకే, సో మీరు నమ్ముతున్నారు ఇక్కడ ఇది మూఢనమ్మకం కాదు, నిజంగానే శివయ్య కళ్ళు తెరిచాడు నమ్ముతున్నారు? నిజమే అనుకుంటున్నాను సార్ నేను. థ్యాంక్ యూ అనుకున్నాను. ఇంతకుముందు అమ్మవారు కూడా. థ్యాంక్ యూ శ్రీను గారు, థ్యాంక్ యూ. రైట్, సో ప్రస్తుతానికి రణస్థలి అని ఒకరు కామెంట్ చేశారు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, కంప్లీట్గా అతను అదే కామెంట్ చేశారు. తర్వాత లోకమ్ము లేలగలడు. సో నాలోన శివుడు గలడు, నీలోన శివులు గలడు, లోకమ్ము లేలగలడు అని కామెంట్ చేశారు. నిజంగా ప్రజలు ప్రస్తుతానికి శివయ్య కళ్ళు తెరిచాడని చెప్పడంతో అందరూ కూడా భక్త పరవశంలో మునిగిపోతున్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటే ఒక దర్శనాలే కాదు, దూరం నుంచి ఆర్టీవీ చూసేవారు అందరూ కూడా అదే కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా మీకు వచ్చినటువంటి అభిప్రాయాన్ని, మీకు వచ్చినటువంటి నమ్మకాన్ని, మీకు కలిగేటువంటి అనుమానాన్ని, సందేహాన్ని ఏదైనా నాతో షేర్ చేసుకోవచ్చు. చంద్రకళ జీ కామెంట్ చేశారు ఇదంతా ఫేక్ అంటున్నారు. నో ఫేక్ అంటున్నారు. సో ఇక్కడ కేడీ ఛానల్ ఓం నమ శివాయ అంటున్నారు. తర్వాత రాజేష్ ఐటీ ఓం నమ శివాయ నమః అంటున్నారు ఆయన. సో వై నాగమణి ఓం నమ శివాయ అని కామెంట్ చేశారు. సో ఇంకా మీరు కూడా మీ అభిప్రాయం నాతో షేర్ చేసుకోవచ్చు. బికాస్ నిజంగా శివుడు కళ్ళు తెరుస్తాడా? శివుడు కళ్ళు తెరిచాడంటే దేనికి సంకేతంగా భావించాలి? ఇది మూఢనమ్మకమా? భక్తులంతా మూఢనమ్మకంలో ఉన్నారా? ఇలా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సో మీకు అనిపించింది ఏంటి కూడా మీరు నాకు తెలియపరచవచ్చు. మీరు ఆర్టీవీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయచ్చు. సో ఇక్కడ దయచేసి రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ తెరలేపకండి. ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి నమ్మేటువంటి విధానం వాళ్ళది, ఎవరి దైవం వాళ్ళు కొలుస్తూ ఉంటారు. ఇంకొకరు తప్పు పట్టాల్సిన పని లేదు. అనవసరంగా ఇందాక ఒక వ్యక్తి కామెంట్ చేశారు మనకి. సో అటువంటి కాన్ఫ్లిక్ట్స్కి మీరు దయచేసి తావివ్వకండి. ఎస్పీసీఆర్ ఇంకో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ ఫ్రమ్ హన్మకొండ. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం అండి.
నేను లెక్చరర్ గా పనిచేస్తాను సార్. నా పేరు గౌతమ్ శ్రీనివాస్. రైట్. ఈ ఆధ్యాత్మికంగా ఏంటి సార్ అంటే ఇది మనము భగవంతుడు ఉన్నాడనే శివుని కొలుస్తుంటాం సార్. అయితే కొన్ని అద్భుతాలు అంటే అవి ప్రకృతి యొక్క అంటే హైయెస్ట్ ప్రిన్సిపల్స్ అనుకోవచ్చు భగవంతుని దృష్టిలో. భగవంతుడు ఉన్నాడు అనటానికి శివయ్య కళ్ళు తెరవడం ఒక మిరాకిల్ అండి, అద్భుతం. దాన్ని మనం నెగటివ్ గా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషి లోపలనే భగవంతుడు, నాలోనే శివుడు కలడు, మీలోనే శివుడు కలడు. సో అది చూసి మనుషులు ఏంటి సార్ అంటే ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది, పూజలు వ్రతాలు ఇవన్నీ చేస్తున్నారు, పర్వాలేదు. కానీ మనిషిలో పరివర్తన రావాలి, మనిషిలో పరివర్తన రావాలండి. ఈ పరివర్తన కోసమే భగవంతుడు కళ్ళు తెరుస్తూ ఉంటాడు. అటువంటి భక్తుల కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మనం అద్భుతం జరిగిందని గొప్పగా సంకల్ప గుద్దుకోవడం కాదండి, దాన్ని మూఢనమ్మకం కాదు, అది నిజమే. సో దాన్ని పాజిటివ్ గా తీసుకుంటే పాజిటివ్ గా ఉంటుందండి. సో మనం ఎప్పుడు కూడా ఆ భగవంతుని బిడ్డలమే. మనం మారి స్వార్థాన్ని విడనాడి మనం పరివర్తన చెంది ఆత్మజ్ఞానం పొందితే సరిపోతుందండి. థ్యాంక్ యూ సార్. నమ్మకం అని మాట్లాడుతున్నారు, బిజినెస్ చేసుకోవడం కోసం కొంతమంది ఇలా చేసి ఉంటారు అనేటువంటి ఒక చర్చ మొదలవుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో ఏదేమైనా కూడా ప్రస్తుతానికి కొంత అక్కడ జరిగేటువంటి ఈ సందడి వాతావరణం, కోలాహల వాతావరణం చూస్తూ ఉంటే ఒక భక్తజనం ఇంకా పెరిగిపోయే అవకాశం కనబడుతోంది. సో ఇంకా కామెంట్స్ వచ్చాయి. ఏరియా ఎక్కడ అని హేమంత్ కుమార్ కామెంట్ చేశారు. తిరుపతిలోని గాంధీపురం దగ్గర. సో తిరుపతిలోని గాంధీపురం దగ్గర ప్రస్తుతం ఈ శివుడు కళ్ళు తెరిచాడన్నట్టుగా తెలుస్తోంది. చిన్న శివాలయంలో ఒక శివలింగంలోని ఆ శివుడు కళ్ళు తెరిచినటువంటి ఆనవాలు కనిపించాయి. సో ఇక్కడ పడముట్టం నాగరాజు కామెంట్ చేశారు, లేనివి ఎందుకు భయపెట్టిస్తారు అంటున్నారు. ఇక్కడ మరి మీకు నేను చెప్పేది ఒకటి, మీ నమ్మకం అది, మీకు ఉందా లేదా ఏం మాట్లాడుతున్నది మీ నమ్మకం. అక్కడ జరిగినటువంటి అంశాన్ని వార్త రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అది భక్తుల నమ్మకం, అది కోటాను కోట్ల శివయ్య భక్తుల యొక్క నమ్మకం. హర హర మహాదేవ శంభో శంకర అంటూ అక్కడికి తరలి వచ్చేటువంటి భక్తుల నమ్మకం. మేము భయపెట్టించడం లేదు, మీకు ఇష్టం ఉంటే చూడండి, లేదంటే ఈ విషయాన్ని నమ్మండి, లేకపోతే లేదు. కానీ మీరు ఇలా కాంప్లెక్స్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం దయచేసి చేయకండి. అది కొంతమంది మనోభావాలను దెబ్బకిల్చే అవకాశం ఉంది. రైట్. పీసీఆర్ సుమతి ఫ్రమ్ హైదరాబాద్. సుమతి గారు కాల్ చేశారు. ఎస్ సుమతి గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. శివుడు కళ్ళు తెరిచారన్న మాట అనేది అది రియల్ గా వాస్తవం అండి. ఎందుకంటే ఈ కలియుగం అనేది అంతిమంలో ఉన్నది. ఎందుకంటే ఈ కలియుగం వెళ్ళబోతుంది. మనం ఎలాగైతే పాత వస్త్రాన్ని ధరించినప్పుడు పాతగా అయిపోయినప్పుడు మనం తీసేసి కొత్త వస్త్రాన్ని ధరిస్తామో అట్లాగే కూడా ఈ సృష్టి కూడా పాతగా అయిపోయింది. కాబట్టి దానికి సంకేతంగా శివుడు కళ్ళు తెరిచాడు. ఎందుకంటే నేను ఉన్నాను, సృష్టికర్త శివుడు ఉన్నాడు, మీరు త్వరపడండి. ఇప్పుడు శివయ్య కళ్ళు తెరిచింది బాగు కోసమేనా, ప్రజల బాగు కోసమేనా, మంచిదా మార్గంలో మళ్ళీ ప్రజల్ని పెట్టడం కోసమేనా? అంటే అది మనము ఆయన కళ్ళు తెరిచాడంటే మనం మేల్కోవాలన్నమాట. చూడండి, ఆయన సంకేతం ఇస్తున్నాడు. ఇప్పుడు చూడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, నేను ఉన్నాను కాబట్టి మీరు కొంతమంది మేల్కోండి, కొంతమంది మనం మేల్కోలేదు అనుకోండి, అది వినాశనం అనేది తప్పదండి. అది ఎందుకంటే అది జరగబోయే దానికి ఆయన ముందుగానే మనకు చూపిస్తున్నాడు. అంటే నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు కూడా నమ్మరు కదండి. అందుకోసమని కానీ కొంతమంది ఇదంతా కమర్షియల్ గా బిజినెస్ చేసుకోవడం కోసం ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నారు. ఒకరు అంటున్నారు ఎంత మూఢనమ్మకం అని, ఇంకోరు కొట్టిపారేస్తున్నారు. మీకున్నటువంటి నమ్మకం ఏంటి, మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి దీని మీద, ఇటువంటి కామెంట్స్ మీద? కమర్షియల్ అనేది భగవంతుడితో నమ్మకం అంతే. భగవంతుడు ఆయన ఉన్నాడు, దీన్ని ఎప్పుడు కమర్షియల్ గా తీసుకోవద్దు. ఎందుకంటే ఆయన మనం మర్చిపోయాం కాబట్టి ఆయన సంకేతాలు వినిపిస్తున్నాడు మనకి. అక్కడక్కడ మనకి ఆయన సృష్టి కదా, ఆయన లేని మనం లేము కాబట్టి ఆయన స్వయాన ఆయన చెప్పుకుంటున్నాడు అనమాట. కానీ మనం వాళ్ళ మనుషులను గ్రహించలేకపోతున్నాం కాబట్టి ఆయన కళ్ళు తెరిచి ఉంటాడు. దాంట్లో ఏమి ఇది లేదు, ఇది కమర్షియల్ ఏం కాదండి, ఇది రియల్ గా కావచ్చు. నేనైతే రియల్ గా అయితే నమ్ముతాను, ఎందుకంటే ఆయన భగవంతుడు కాబట్టి. మీరు మీ మాటలో చెప్పండి, దేనికి సంకేతంగా భావించాలి? ఎవరైతే దీనికి కాదు అని కామెంట్ చేసేవారనో లేకపోతే చర్చించేవారనో మీరు ఎలా కౌంటర్ చేస్తారు? కాదు అని కాదండి, ఇప్పుడు ఏంటంటే సంకేతాలు అంటే ముందు రాబోయే దాంట్లో సంకేతాలు ఇస్తున్నాడు ఆయన. అంటే వచ్చే సంకేతాలు చాలా ఘోరంగా జరగవచ్చు. ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను చూడండి, నన్ను నమ్మండి, మీరు కూడా నన్ను నమ్మిన తర్వాత మీరు కూడా కొందరికి అంటే మంచి ఉపదేశం ఇవ్వచ్చు, మంచి జ్ఞానాన్ని ఇవ్వచ్చు అని ఆయన సంకేతం ఇస్తున్నాడు. అది మనం నమ్మలేదు, చూడలేదు. ఒక వస్తువు ఉంటుంది కదండి, అది మనకు దొరుకుతుంది, చూడకుండా అది మనకు దొరుకుతాం కదా. అట్లాగే భగవంతుడు ఇప్పుడు కళ్ళు తెచ్చాడు కాబట్టి
ఎవరైతే నమ్ముతారో వాళ్ళ అదృష్టవంతులు, ఎవరైతే నమ్మరో అది వాళ్ళకి ఇది అనమాట. కానీ అందరినీ మేల్కొనేవాడు భగవంతుడు, అందరినీ సృష్టికర్త కాబట్టి అందరినీ సుఖ సంతోషాలు ఉంచుతాడు ఆయన. అందరికి ఒకరికి ప్రాబ్లం ఒకరికి అని చేయడు. మనుషులం మనం ప్రాబ్లం అయిపోతాం, కానీ ఆయన ఎప్పటికీ అలా కాదు, ప్రతి ఒక్క మనిషిని సుఖ సంతోషాలతో ఆయన ఇస్తారనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సుమతి గారు, థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా వివరించారు, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. సో ఇంకో కాల్ ఉన్నారా పీసీఆర్ సార్? నాగరాజు గారు ఫ్రమ్ వైజాగ్. నాగరాజు గారు, సో తిరుపతిలో ఒక శివాలయంలో శివుడు కళ్ళు తెరిచాడు, అక్కడికి భక్తజన సంద్రం చాలా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు, ఎలా చూస్తారు సార్? యాక్చువల్ గా దేవుడు ఉన్నాడు అనేది వాస్తవం అండి. అది ప్రతి ఒక్కరిలో కూడా ఆ శివయ్య ఉన్నాడు, నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను సార్. సో కొంతమంది దీన్ని వక్రీకరించడమా, లేకపోతే దీనికోసం చాలా మంది ఏం చెప్తున్నారంటే కమర్షియల్ గా బిజినెస్ చేసుకోవడం కోసం దీన్ని ఈ రకంగా చిత్రీకరిస్తున్నారు. లేదు సార్, లేదు, అది కమర్షియల్ బిజినెస్ లేకపోతే వేరే ఏదో ఏం కాదు సార్. ఎందుకంటే ఆ భగవంతుడు లేకపోతే ఈ సృష్టి లేదు. ఇది ఎవరెవరో ఏంటంటే నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతున్నారు, కానీ భగవంతుడు తర్వాతే సార్ ఏదైనా, ఏ సంపద అయినా, ఏ డబ్బు అయినా, ఫ్లాట్లు అయినా, ఏదైనా కూడా భగవంతుడు లేదు, సృష్టి లేదు సార్. నిజంగా ఈ ప్రకృతి వైవిధ్యంలో ఆ భగవంతుడు అంటే ఆ శివయ్య సాక్షాత్తు కళ్ళు తెరిచాడు అని అంటే విపత్తులు కూడా రాబోతున్నాయి, ఆగ్రహంతో ఉన్నాడు. లేదు సార్, లేదు సార్, విపత్తులు అంటే విపత్తులు ఏం కాదు సార్. అది ఎందుకంటే కళ్ళు తెరిచాడు అంటే అదొక భగవంతుడి యొక్క ఆశీర్వాదం సార్, ఆశీర్వాదం. అది ఎంతమంది చూసినా చూడకపోయినా భగవంతుడు అనేవాడు ఉన్నాడని చెప్పేసి మనకి, అంటే మనం చేస్తున్న పనులు కూడా కొన్ని బాగోలేదు సార్. పబ్లిక్ లో చేస్తున్న పనులు కూడా విపరీతంగా అన్ని మంచి పనులు ఏం జరగడం లేదు సార్. ఇది ఇక్కడ చూసినా ఎక్కడ చూసినా కూడా మీరు అన్నారు కదా సార్, ఎంత బిజినెస్ అని, ప్రతి దాంట్లో బిజినెస్ తాలూకా మైండ్ సెట్ తో ఆలోచిస్తారు. డబ్బు 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 డబ్బు, భగవంతుడు ఉన్నాడని మాత్రం ఆలోచించడం లేదు సార్. తప్పులు చేసేస్తున్నారు, చేసాక హుండీలో డబ్బులు వేసేస్తారు. అలాంటి వాళ్ళు చాలా మంది పెరిగిపోయారు సార్. తెలుసుకోవాలి సార్, మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎలా పుట్టామో, ఏదైనా మోసుకెళ్ళిపోతామా, మోసుకెళ్ళవా, ఇలాంటి విషయాలన్నీ మనం ఒక మనిషి గమనించుకోవాలి సార్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు, మీ అభిప్రాయాన్ని షేర్ చేసినందుకు థ్యాంక్ యూ. సో ఒకసారి మళ్ళీ ఎవరైతే కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు వారి కోసం అక్కడ ప్రత్యక్షంగా ఆర్టీవీ రంగంలోకి దిగింది. అక్కడ కొంతమంది భక్తులు స్వయంగా తమ చూసేటువంటి విధానాన్ని, అంటే ఎలా చూసారు, ఎవరు చూసారు, ఇక్కడ రెండు కళ్ళు తెరవడాన్ని వాళ్ళు స్వయంగా పంచుకున్నారు. ఒకసారి పీసీఆర్ మళ్ళీ ప్లే చేయండి. అక్కడి భక్తులు డైరెక్ట్గా ఆర్టీవీతో మాట్లాడుతున్న సమయంలో 2 గంటల క్రితం ఇదంతా మనం గమనించాము, సో శివుడే స్వయంగా కళ్ళు తెరిచాడని చెప్పేటువంటి మాటలను పంచుకున్నారు. ఒకసారి చూద్దాం.